అంగన్వాడీల జీతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కనీస వేతనం 10,500 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలతో ముఖాముఖి సందర్భంగా వారి సమస్యలపై చర్చించారు సీఎం. ఈ సందర్భంగా పలువురు జీతాల విషయాన్ని ప్రస్తావించారు. దీంతో వెంటనే అంగీకారం తెలిపారు కేసీఆర్. వచ్చే ఏడాది మరికొంత పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ డాక్టర్లు రాక్షసుల కన్నా ఎక్కువ తయారైపోయినారు. అంటే బాధ ఉన్నది. అక్కడ ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేయటం, గర్భసంచులు తీసేయటం, పరమ దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేస్తారు. మంచి ఉన్న స్త్రీలను కూడా చెడగొట్టి వాళ్ళంటే ఆరోగ్యం బాగున్న వాళ్ళని కూడా అక్కడ లేనటువంటి పనులన్నీ చేసి కొన్నిసార్లు కొంతమంది చనిపోతున్నారు కూడా చాలా బాధ అవుతుంది. సో ఇవన్నీ తప్పనంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ వరకు వాళ్ళు రాక్షసులాగా తయారవుతున్నారు. డెలివరీకి పోతే సిజేరియన్ ఆపరేషన్ చేయటం, ఇంకోటి చేయటం, అవసరం ఉండని లేపు అని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికోసం మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం డెలివరీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేయించినట్టయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది, కొంచెం పద్ధతి ఉంటుందని ఒక ఆలోచన వస్తుంది. దానికోసం ఏంటంటే డబ్బు ఎంత ఖర్చు అయినా పెడదామని చెప్పి ఒక మంచి స్కీమ్ మొన్న మనోళ్ళు తమిళనాడు చూసి వచ్చిండ్రు. అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగా సక్సెస్ఫుల్ ఉంది. వేరే చోట కూడా చేస్తున్నారు. అప్పుడు మనం ఏంటంటే రెండు జరుగుతాయి. ఒకటి సేఫ్ డెలివరీ అవుతారు, అనవసరమైనటువంటి ఆపరేషన్లు ఈ పిచ్చి పనులను తప్పుతాయి. తర్వాత పిల్లలకు ఇమ్యునైజేషన్ చేయించడానికి కూడా మనం కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నాం. దాదాపు ఒక 15,000 ఈచ్ గర్భవతి మహిళకి ఇద్దామని. ఎందుకంటే కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు పని చేస్తే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడదు అన్నట్టు పని చేస్తే తప్ప వాళ్ళకు జరగదు. ఆ టైంలో పని చేయలేరు, వేజ్ రాదు, అంటే కూలి రాదు, వాళ్ళకు రావాల్సిన డబ్బు చేతికి రాదు. అట్లా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా, ఇంట్లో వాళ్ళని చిన్న చూపు ఇవ్వకుండా డెలివరీ అయ్యేటువంటి స్త్రీకి 12,000 రూపాయలు ఇద్దామని ఒక ఆలోచన. 3 విడతలుగా, అంటే 4,000 ఒకసారి, 4,000 ఒకసారి, 4,000 ఒకసారి. ఒకవేళ డెలివరీ ఆమె ఆడపిల్లని కన్నదనుకోండి, ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇద్దామని అట్లా ఇన్సెంటివ్ పెరిగింది. ఆడపిల్లలు పడితే చంపేయడం, పిచ్చి పిచ్చి పనులు చేస్తాను కదా విధవలంతా, అని జరుగుతాయి. దానికోసం ఇన్సెంటివ్ లాగా ఉండాలని చెప్పి ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తారు ఒకవేళ గర్ల్ చైల్డ్ అయినట్టయితే. తర్వాత ఒక 2,000 రూపాయల వర్తు 3 నెలల పాటు ఉపయోగపడేటట్టు ఆ చిన్నపిల్లలకు బాగా కావాల్సినటువంటి సోపు కానీ, సబ్బు కానీ, ఆ పౌడర్ సబ్బు రకరకాలు ఉంటాయి కదా, ఆ పిల్లని బలపెట్టేటువంటి ఒక చిన్న మ్యాట్ కానీ అవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇక్కడనే కిట్ ఇస్తారు, ఒకటి మంచి కిట్ ఇస్తారు, చాలా బాగుంటుంది. కొంచెం పేదల ఇళ్లలో హైజీనిక్ ఉండదు కాబట్టి కిట్ ఇచ్చినట్టయితే ఏంటంటే కొంచెం ఆ పాప పెద్ద వయసు వచ్చి ఒక 3-4 months వరకు చక్కగా సాది మంచిగా ఇంట్లో తప్పన ఉండకపోయా. కాబట్టి ఈ ఆయిల్స్, కిట్స్, పౌడర్స్ అన్ని కూడా చిన్న పిల్లలకు అవసరమైనటువంటి